లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 170వ జయంతి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో నీరాజనం నిర్వహించారు. ఆయన ప్రారంభించిన గణేష్ ఉత్సవాలు సామాజిక ఏకత అంశాలను పీఠం ఉపాసకులు, నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, అధ్యక్షులు దోసర్లపూడి రమణరాజు గుర్తు చేశారు. 1893లో ప్రజలను కుల మత భేదాలు లేకుండా ఒకే చోటికి చేర్చడానికి మహారాష్ట్రలో తిలక్ ప్రారంభించిన బహిరంగ గణేష్ ఉత్సవాలు స్వాతంత్ర్య పోరాటానికి వేదిక అయిందన్నారు. దేశభక్తి, దైవభక్తి కలయికగా గణేష్ ఉత్సవాలనేవి కేవలం మతపరమైన పూజలు మాత్రమే కావని, అవి దేశభక్తిని, దైవభక్తిని ఏకకాలంలో పెంపొందించే అద్భుతమైన సాధనాలని తిలక్ నిరూపించారన్నారు. దైవభక్తి ద్వారా ఆత్మీయతను, దేశభక్తి ద్వారా సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఈ ఉత్సవాల అసలు ఉద్దేశమనిగా రమణరాజు పేర్కొన్నారు. తిలక్ చెప్పినట్లు మతం మరియు ఆచరణ లేని రాజకీయాలేమీ కాదు అని, నేటి యువత ఆయన ఆదర్శాలైన నిజాయితీ, దేశభక్తి, సామాజిక సేవను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాలు నేడు దేశవ్యాప్తంగా జరుపుకోవడానికి తిలక్ దూరదృష్టేనని కొనియాడారు. దేశభక్తి మరియు దైవభక్తి కలిగితే ఉత్సవాలు కేవలం వినోదంగా కాకుండా సామాజిక ఐక్యత, సమాజ శ్రేయస్సు మరియు సేవా కార్యక్రమాలకు వేదికగా మార్చడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళని రమణరాజు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చవితి ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు. కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఆచరించేటువంటి వాతావరణంలో ఈ యొక్క నవరాత్రుల్ని మనం నిర్వహణ చేసుకోవాలి. తద్వారాగా దేశభక్తిని పెంపొందించుకోవడానికి, దేశభక్తి అంటే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత విద్వేషాలకు తావు లేకుండా సమైక్యతగా దేశ ప్రగతి కోసం ముందడుగు వేయడమే దేశభక్తి. కాబట్టి దైవభక్తిని, దేశభక్తిని మనలో ప్రేరణ చేసినటువంటి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి యొక్క చిత్రపటం గణపతి నవరాత్రులు ఎక్కడ ఎవరు చేసినా అక్కడ ఆయన యొక్క చిత్రపటం ఉండడం అనేటువంటిది చాలా ఆదర్శప్రాయమవుతుంది. నగర గణేశ ఉత్సవ సమితి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ నవరాత్రులు మరి సెప్టెంబర్ 14 నుంచి 22వ తారీఖు దాకా వస్తున్నాయి కాబట్టి 23 బుధవారం, 25, 24 గురువారం, 23, 24 తేదీలు వస్తున్నాయి కాబట్టి నిమజ్జనానికి, నిర్వహణకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నిర్వహణ చేయడానికి ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో నిర్వహణ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, కలెక్టర్ గారికి ఈ యొక్క వినతి పత్రాలు ఇప్పటికే వారికి ఇవ్వడం, వారి నుంచి మనకి సమాధానం రావడం కూడా జరిగింది. అలాగే ఈ యొక్క శ్రావణ మాసం ఉంది కాబట్టి, తర్వాత భాద్రపద మాసం కాబట్టి ఈ లోపుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మండల స్థాయి నుంచి ఆహ్వాన కమిటీలు, కాకినాడ నగరంలో కూడా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర విభాగాలుగా ఈ యొక్క కమిటీల ఏర్పాటుతోటి ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రత్యేకించి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్న పందిళ్ల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని భాగస్వామ్యం చేసుకుంటూ ఈ ఉత్సవాల పట్ల ఆరాధన కలిగి ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేటువంటి వారు కానీ ఈ ఉత్సవాల నిర్వహణలో సక్రమంగా నిర్వహణ జరగాలని కోరుకునే